చలవాయా చలవాయా రైట్. ఆ ఈలపాట ఏమిటా? అవునండి, ఈలపాటేనండి. బాగుంది కదండి. అదే నోర్మై, ఇంటి మన ముందు ఈలపాట వేసేంత పొగర పలిచిందా నీకు? ఓ ఓవో ఏమిట్రా? అంటే నేను ఎద్దురా? కాదండి, ఆగమనండి. అదేండి. నా ఇస్త్రీ బట్టలు ఎక్కడ్రా? మీ ఇస్త్రీ బట్టల? ఇవి ఇస్త్రీ బట్టలేనండి, కానీ స్త్రీల బట్టలండి. అదేండి. పురుషుల బట్టలు ఇస్త్రీ చేయమని నాకు ఎవరు చెప్పరండి. అదేండి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ బట్టలు ఇస్త్రీ చేయించి పెట్టరా. ఇప్పుడా? అమ్మో, అవతల వంటగదిలో పాలు పొంగిపోతే అమ్మగారు కోపడతారండి. అదేండి. నేనండి పాత బట్టలు వేసుకెళ్ళండి, పెద్ద తేడా ఏం తెలీదు. అదేండి. మేనేజర్! ఓ ఓ ఓ మేనేజర్ అయ్యా, ఎక్కడ తెచ్చావయ్యా? అయ్యా ఈ రూమ్ లోనే ఉన్నానండి అయ్యా. ఆ రూమ్ ఏం చేస్తున్నావయ్యా? చిత్తం. ఆ చలమయ్య గారు పొగరు చూసావా? చూడలేదండి అయ్యా. నేను చూశాను. పిలుస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా దావో చెప్పి వెళ్ళిపోతున్నాడు. వాడి వెంటనే పని నుంచి పీకాయి. అలాగేనండి. అలాగేనండి. అయితే కాదు, నేను సాయంకాలం క్లబ్ నుంచి తిరిగి వచ్చేసరికి వాడి మొహం నాకు కనపడడానికి వీలేదు. చిత్తం. అలాగేనండి అయ్యా. ఇది నా ఆర్డర్. అలాగేనండి అయ్యా. ఏమిటయ్యా పెద్దవానికి అలాగేనండి అంటావు? పోనీ అలా కాదులేండి అయ్యా. మళ్ళీ ఎలా కాదంటాడు? అయితే అలాగేనండి అయ్యా. చిచి చిచి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫూల్స్. మరి ఈయన ఈ ఇంట్లో ఉండే మనిషిగా. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిదానా, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెను చెప్పగలవా? మనం తొందరలో కారులో తిరగచ్చులే. బ్యాంక్ లోనికి ట్రై చేస్తున్నాను. అది వచ్చిందంటే ఈయన చక్క ఆ పాటని కారులో అని పడుకుంది. అంతవరకు సైకిల్లో షికారుకెళ్ళి అని పడుకున్నా. ఏ తండ్రి కన్నా బిడ్డనో వెంటేసుకొచ్చి వీడు నాకు పోజిస్తున్నాడు. ఎలా దారి కూడా చూస్తాను. పొగరబోతు, ఈ రోడ్డు నీ బాబు గడించాడు అనుకున్నావా అని అడుగుతాను. పొగరబోతు, ఈ రోడ్ నీ బాబు ఎంచాడు అనుకుంటారా? నేను అడుగుదాం అనుకున్నది నువ్వు అడుగుతావుంటాయా? మరి ఇప్పుడు నేనే అడగను. క్షమాపణ అడగాలి. ఆ అమ్మాయి మొట్టమొదటిసారిగా నాతో సైకిల్ వచ్చిందయ్యా. ఏదో పెద్ద అమ్మాయిని కన్న తండ్రిలో అడ్డం పడి సీక్వెన్స్ అంతా చెత్త చేసావు. మాటల మర్యాదగా రాని. నేను కూడా ఆడపిల్ల తండ్రిని. అయితే నా అవసరం తప్పకుండా తగులుతుంది. ఎప్పుడో ఒకరోజు నీ కూతురు చెప్ప పెట్టకుండా నాలాంటి వాడితో లేచిపోతుంది. అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటావు. అబ్బా, ఎవరు? నా కూతురా? నా కూతురు దేవర్. ఆవిడ నిప్పు, ఫైర్. అయ్యయ్యో, లైట్ పగిలిపోయింది. ఇది చూసిందంటే నా సతీ సైతానికి ఈ జన్మలో నన్ను కారు ముట్టుకోనివ్వదు. సమయానికి జేబులో డబ్బులు కూడా లేవు. అగ ఏమయ్యా, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని సైకిల్ తొక్కి కారుకి డాష్ ఇచ్చి డ్యామేజ్ చేసి నీ స్టోర్ సెట్ వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? మర్యాదగా డ్యామేజ్ డబ్బులు ఏమిటి? నా సైకిల్ తో నీ కారు డ్యామేజ్ చేసి అవును. దానికి నేను డబ్బులు కట్టాలా? అవును. ఈ చిన్న విషయానికి పోలీసుల దాకా ఎందుకయ్యా? నా కారుకు ఒక లైట్ ఏం చేయండి, నేను క్షమించదోస్తా. లాభలేదు, కోర్టులో తెలుసుకున్నా. ఇదిగో ఏమిటయ్యా అసలు విషయం తెలుసుకోకుండా వెళ్ళిపోతావు. ఇదిగో జేబులో డబ్బులు లేవు. ఆ లైట్ ఎంచకుండా ఇంటికి వెళ్ళాను. అందుకని ఒక 50 రూపాయలు ఉంటే అప్పించువాడు యువకుడు. ఇదిగా ఒక 50 రూపాయలు. డబ్బు గల బెచ్చగాళ్ళ ఉన్నదే. చిచి చిచి, ఇది బెచ్చం కాదయ్యా, అప్పు. ఇదిగా నా అడ్రస్ ఇస్తున్నాను. ఈ అడ్రస్ కి సాయంకాలం బంగ్లాకి వచ్చి డబ్బు తీసుకో. తప్పకుండా ఇదిగా తప్పకుండానా? తప్పుడు అడ్రస్ కి నీకు నేను కనబడితే కదా. 4 దోసకాయ ముక్కలు, 2 టొమాటో ముక్కలు, ఓ చుక్కా రొట్టి, ఒక క్యారెట్. అదండి, తినండి. ఏమిటిది టిఫినా? నెయ్యి వేసి పెసరట్ చేయాలంటే క్యారెట్ ఇస్తున్నావా? దోశలు వేయాలంటే దోసకాయ ముక్కలు పెడుతున్నారా? మళ్ళీ ఓ అంటాడు. మీరు నన్ను తిట్టారంటే తిన్నగా ఆ తిట్లన్నీ అమ్మగారికి తగులుతాయి. అమ్మగారు ఇమ్మన్నారు, నేను ఇస్తున్నాను. అదండి. ఏది అడిగినా ఎవరి నోట విన్నా అమ్మగారు అమ్మగారు. ఈ ఇంట్లో అయ్యగారు ఒకటి అఘోరిస్తున్నాడని ఎవరికైనా గుర్తుందా? మీరు రిటైర్ అయిన దగ్గర నుంచి ఇలాగే అఘోరిస్తున్నారు. డాక్టర్ గారు ఆయిల్ వాడకూడదన్నారు, నేనేమనేమన్నాను. చూసావు వీడు నవ్వుతున్నాడు. అవును, వీడి ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఏమిటి? పీకరావు, పీకరావు. పిలిచారండి. పిలవలేదు, అరిచాను. పీకరావు, వాడిని ఉద్యోగం నుంచి పీకేయమని నేను చెప్పానా లేదా? అయ్యా చెప్పారండి. మరెందుకు పీకలేదు? అమ్మగారు పీకొస్తున్నారండి అయ్యా. అయినా నన్ను పనిలో పెట్టింది మీరు కాదండి, అమ్మగారండి. అదండి. ఆవిడికి పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడికి సాయంగా ఆవిడ పుట్టింటోరే నన్ను ఇక్కడ పెట్టారండి. నా సీనియారిటీ అదండి. సీనియారిటీయా గీనియారిటీయా? నా ఆదర్శ మీద స్టే ఆదర్శ వేస్తున్నా మీ అమ్మగారు. అవును వేస్తాను.
25 ఏళ్ల నుంచి ఇంట్లో పనిచేస్తున్న చలమయ్యని మీకేదో చిన్న చిరాకు వేసిందని పీకేమంటారా? అయినా వాడికి జీతం ఇస్తున్నది నా డబ్బుతో. ముందు రంకెలు మానేసి వచ్చి టిఫిన్ తినండి. అర్థమైంది. ఇది నా డబ్బు కాదు, నీ డబ్బు. అంతేగా? పని వాళ్ళ ముందు నన్ను అవమానిస్తావుటే కోతి రత్నమా? ఆ పిలిపే వద్దన్నాను. పనివాడైనా వాడు ఇంకా పనిలోనే ఉన్నాడు. మీలాగా రిటైర్ అయిపోయి గోళ్లు గెలుకోవటం లేదు. ఏం జమలింగం, ఎన్నో పెగ్గలో ఉన్నావు? రెండో పెగ్గురు. నువ్వు కూడా పెగ్గేస్తావా? నీకు 1,00,000 సార్లు చెప్పాను, వేస్తావా అని ధర్మ సందేహంలో పెట్టద్దు. ఇందులో ధర్మ సందేహమే ఉంది గురు. ఎందుకు లేదు గురు. వెంకటేశ్వరుడి గుడికి వస్తావా అన్నావనుకో, రాను అంటే పాపం, రావడానికి అవకాశం లేకపోవచ్చు. అలాంటిదే ఈ దినం. మా ఆవిడ సంవత్సరంలో ఒక అరపెగ్గు వేసుకుని నిద్రపోవడం నాకు అలవాటు. నీ కోసం ఓ పెగ్గేస్తానంట. ఓ చిన్న సున్నా పెగ్గు వేసాయి, టక్కన కూర్చో వెళ్ళిపోతాను. వెయ్యి. సార్, ఇంటికి ఫోన్ చేసి కారు బయలుదేరిందేమో కనుక్కోమంటారా? అక్కలేదు, నేను వెళ్ళగలను. నడిచి పెడతారా? కాదు, పరిగెత్తుకుంటూ. నాకు సంపాదించడం చేత కాకపోతే ముష్టెత్తుకు బతుకుతాను, లేకపోతే రైలు కింద పడి చస్తాను. మొగాడన్న తర్వాత రోషం ఉండాలిరా. ఏమే, నాకు సంపాదన లేదు, నువ్వు సంపాదిస్తున్నానే కదా నీకెంత తలబెరుసు? నీ కాళ్ళు అట్టుకుంటాను బాబా. ఇంకెప్పుడు నేను అట్లాంటి మాట్లాడను. రా ఇంటికి పోదాం. నీకోసం ఇప్పసారా కూడా తెచ్చి పెట్టాను బాబా. నీ ఇష్టం వచ్చినట్టు సన్నాసి గాడిద అని తిట్టు తట్టకుండా పగలంతా తిడతావు. సారా పోసి నన్ను దారిలో తెచ్చుకుందాం అనుకుంటున్నావు కావాలా? గ్లాసు డిస్క్యూ తాగి సిగ్గు శరం లేకుండా పడుండడానికి నేనే పెద్దంటి బుద్ధి లేనివాడిని కాదే. నేను రానా? అమ్మా మీరుండండి అయ్యా. ఆడు ఒకప్పుడు కూలి పని చేసి డబ్బులు సంపాదించినోడే. కంటాడు కంపెనీ మూసేస్తే ఆడు మాత్రం ఏం చేస్తాడు? 2 రోజులైంది అని తిట్టి మాట నిజమే. చేసిన తప్పుకి ఈ చెప్పుతానే కొట్టుకుంటా. కూలీ నాలి చేసుకునే వాళ్ళ పాటి రోషం కూడా ఎన్నాళ్ళు నాకు లేకపోయింది. అసలు నన్ను నా మాట వద్దే. అయ్యా, మీరు రావడం నేను చూడలేదు, మన్నించండి అయ్యా. మీకు తగిలిందా? ఈ పని చేయమని నేనే అడగాల్సిందే, నువ్వే కొట్టావు. చాలా థ్యాంక్స్. డ్రైవర్, కార్ ఎక్కడికి? అయ్యగారు క్లబ్కు రమ్మంటున్నారండి. వీల్లేదు, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యగారు, అమ్మగారు కారు తీసుకెళ్ళడానికి వీలేదన్నారండి. నేను కారు తీసుకెళ్ళడానికి వీలేదందా? గ్లాసు డిస్క్యూ తాగి సిగ్గు శరం లేకుండా పడుండడానికి నేనే పెద్దంటి బుద్ధి లేనివాడిని కాదే. ఆడరాజ్యం అంతా ఆడరాజ్యం. వాళ్ళని గురించి సినిమాలు తీస్తారు, కథలు రాస్తారు. సందు దొరికితే చాలు సాధించే కూడా మగవాళ్ళ కన్నా ఆడదానిలోనే ఎక్కువ. చిచ్చి చిచ్చి, ఈ ఆడలాకున్నా నాకు చోటు. పోతాను, ఇక్కడి నుంచి పోతాను. ఏమిటిది? ఎక్కడికి బయలుదేరారు? దిక్కున్న చోటకి. నువ్వు తప్ప నాకు వేరే దిక్కెవరూ లేరనుకున్నావా? నేను మగవాణ్ణి, ఎక్కడైనా హాయిగా బతకగలను. నిన్నటి దాకా నెలకు 6,000 రూపాయలు జీతం తీసుకొచ్చి నీ మొహాన్ని కొట్టినంత కాలం ఈ ఇల్లంతా నాదే. కానీ ఇప్పుడు నేను పరాయి వాణ్ణి. నీ కారు నిది, నా కాళ్ళు నావి. నాకు తెలియక అడుగుతాను. నాకు పని ఉన్నప్పుడు కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోకూడదు? ఆ క్లబ్కి వెళ్ళేదేదో ఆటోలు వెళ్ళొచ్చుగా. ఏమిటి, నేను ఆటోలో వెళ్ళాలా? మీరు ఎప్పుడు ఆటో మోఖం ఎరగరా? పుట్టడమే కారులో ఊడిపడ్డారేమిటి? కాస్త వెనక ముందు కూడా గుర్తుంచుకోండి. ఏదో విధవ చెల్లెలు కొడుకు కదా అని మా నాన్న చేరదీసి చదివించి పిల్లనిచ్చి ఇల్లరికి ఉంచుకున్నారు కాబట్టి కార్లు విమానాలు తెలిసాయి. లేకపోతే ఎడ్ల బండేగా గతి. మీరు ఎందుకు రోజు ఇలా గొడవ పెట్టుకుంటున్నారో నాకేం అర్థం కావటం లేదు. నీకెట అర్థమవుతుంది? కుట్టే తేలికి కుట్టించుకునేవాడు సలిపేం అర్థమవుతుంది? అవన్నీ నీకు అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది, అప్పుడు చెప్తాను. అంతవరకు నీ ఇంటి గుమ్మం కూడా తప్పను. డాడీ ప్లీజ్. ఏమి డాడీ ఇది? పని వాళ్ళందరూ చూస్తున్నారు. చూడని, ఈ పని వాళ్ళందరి ముందు మీ అమ్మ నన్ను అనేక సార్లు అవమానించింది, భరించాను. వీళ్ళందరి ముందే ఇవాళ నా పౌరుషేంటో బయటపడాలి. ఈ సిరి సంపదలతో మేళ మిద్దెలతో మీ అమ్మనే తొలతోగనాయి. నేను లేని ఒంటరితనం తెలిసొచ్చిన రోజున అన్న ప్రతి మాటకి క్షమార్పణ చెప్పి నా కాళ్ళ మీద పడితేనే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను. అంతవరకు గుడ్ బై. ఏమిటి, నేను మీ కాళ్ళ మీద పట్టమా? అది ఈ జన్మలో జరగదు. ఒక్కవేళ జారి పడ్డా దూరంగా పడతానేమో కానీ మీ కాళ్ళ దగ్గర మాత్రం పడను. వచ్చే జన్మలో మీ భార్యగా పుడితే అప్పుడు చూద్దాంలేండి. ఏమిటమ్మా, వచ్చే జన్మలో కూడా నువ్వు నాకు భార్యగా పుడతావా? వద్దమ్మా, ఈ జన్మలో నీతో పడింది చాలు. భగవంతుడా, వచ్చే జన్మలో నాకు ఎలాంటి పుట్టుకనే ఇవ్వు గాని దీని భర్తగా మాత్రం పుట్టించొద్దు. డ్రైవర్, కార్ తీ.
రే పకీరు గుడ్ మార్నింగ్ సార్. అదేంటండి ఆటోలో వచ్చారు? అమ్మగారి కారు ఏమైందండి? నోర్మయ్, ఈ సూట్ కేసు తీసుకో. క్లబ్ లో గెస్ట్ హౌస్ ఖాళీ ఉందా? రూమ్ నంబర్ 24 ఖాళీగా ఉందండి. ఎందుకండి? నాకే రా, ఇంట్లో బోర్ కొడుతుంది. ఇంట్లో ఎవరు కొడుతున్నారండి? ఎవరో కొడతలేదురా, బోర్ కొడుతుంది. నీకు ఇంగ్లీష్ అర్థం కాదు అంటే విసుగు పుడుతుంది. 4 రోజులు క్లబ్ లో ఉందని వచ్చాను, జస్ట్ ఫర్ చేంజ్. ఈ సూట్ కేసు తీసుకెళ్ళి రూమ్ లో పెట్టు. అలాగే సార్. ఇది 4 రోజుల కేసులా లేదు, నెల రోజుల కేసులాగా ఉంది.